కాఫీ కబుర్లు ఎపిసోడ్లో అందరికీ స్వాగతం. సో ముందుగా బీపీసీఎల్లో మనం బుల్లిష్ వ్యూలో ఉన్నాం, ఐసిఐసిఐ బ్యాంక్లో బుల్లిష్ వ్యూలో ఉన్నాం. వాటి గురించి డిస్కస్ చేసుకునే ముందు కొన్ని ఫండమెంటల్గా న్యూస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక ఆర్టికల్లో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో ఏంటంటే బుల్లిష్ హ్యామర్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. బట్ నేనైతే ఆర్టికల్ చదివాను. ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఇక్కడ అనలిస్టులు, ఎక్స్పర్ట్స్, సో ఓవరాల్గా అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఒక రేంజ్ అనేది నిర్ణయించారనమాట. ఎందుకంటే మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, దాని తర్వాత కొద్దిగా కరెక్షన్ వేవ్ అంటాం, లేకపోతే పుల్ బ్యాక్ అనుకోవచ్చు సింపుల్గా. సో జరుగుతూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వీళ్ళు ఒక రేంజ్ అనేది నిర్ణయించారు. అది వచ్చేసరికి ఫ్రెండ్స్ 18,400 18,000 నుంచి 18,400 అనేది ఒక రేంజ్ అనేది నిర్ణయించడం జరిగింది. ఓవరాల్గా ఫ్రెండ్స్ మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒక బుల్లిష్ మూవ్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ నిఫ్టీ వ్యూ. మనం నిన్న కాఫీ కబుర్లు ఎపిసోడ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ వాళ్ళు ఏంటంటే దీని యొక్క టార్గెట్ని 700గా నిర్ణయించడం అనేది జరిగిందనమాట. సో 500-550 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టేట్ బ్యాంక్ యొక్క టార్గెట్ 700 అంటే దీని యొక్క రేటింగ్ అనేది పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నియర్ ఫ్యూచర్ ఏంటంటే దీనికి ఒక అప్సైడ్ మూవ్ అనేది రావచ్చు. అయితే ఫ్రెండ్స్ జెఫరీస్ అనే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్, దాంట్లో క్రిస్ వుడ్ అనే అతను ఏంటంటే థెర్మాక్స్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అనేది పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉంది. అయితే ఫ్రెండ్స్ ఎల్ఎన్టీ అనేది ఆల్రెడీ ఉన్న స్టాక్ని ఏంటంటే వెయిటేజ్ 1% అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేసుకున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు యాక్సిస్ బ్యాంక్, థెర్మాక్స్ అండ్ ఎల్ఎన్టీలో పాజిటివ్గా ఉన్నారని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ అనేది చూసుకుంటే దాంట్లో ఏంటంటే 1% అనేది తగ్గించారనమాట. ఓకే, బిగ్గర్ పిక్చర్లో ఇట్స్ ఎ నెగటివ్. సో ఒకవేళ వాళ్ళు ఏమేమి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారంటే ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది కూడా మీరు పాస్ చేసి తీసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇండిగో బోనస్ కూడా ఏదో ఇస్తున్నట్టుంది పైలట్స్కి సంథింగ్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎంకే గ్లోబల్ వాళ్ళు దీని యొక్క టార్గెట్ని 2,700గా నిర్ణయించడం జరిగింది. అగైన్ ఏంటంటే ఇది పాజిటివ్ సైన్. ఇక ఎన్టీపీసీ అనేది దాని యొక్క షేర్ అనేది కొద్దిగా తగ్గింది, ఎందుకంటే Q4 రిజల్ట్స్ అనేది వీక్గా అనౌన్స్ చేస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్తో. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం వీక్గా ట్రేడ్ అయింది, బట్ ఓవరాల్గా 1% ఐ థింక్ పాజిటివ్గా క్లోజ్ అయింది, ఎందుకంటే దాని యొక్క ప్రాఫిట్ తగ్గిపోద్ది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, బ్యాంక్స్ మనం అనుకున్నాం కదా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా చేస్తున్నాయి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. ఒక్కొక్క స్టాక్ మీద ఏంటంటే ఇట్లా జేపీ మోర్గాన్ కానీ అదర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పాజిటివ్గా వస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఫెడరల్ బ్యాంక్ యొక్క టార్గెట్ ఏంటంటే 150గా నిర్ణయించడం జరిగింది. సో డెఫినెట్గా బిగ్గర్ పిక్చర్లో ఇది పాజిటివ్ సైన్ అనమాట. ఇక ఫ్రెండ్స్ ఎల్ఎన్టీ ఫుడ్స్ అనేది కూడా Q4 నెట్ ప్రాఫిట్ అనేది 79% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ స్టాక్ అనేది 5% దాకా పెరగటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అండ్ రామ్కో సిమెంట్స్, ఐ థింక్ రామ్కో సిమెంట్స్ ఒకనొక టైంలో 14% చూసినట్టు గుర్తు నాకు, ఐఎమ్ నాట్ ష్యూర్. ఎనీహౌ ఇక్కడ 5% పెరిగింది, ఎందుకంటే Q4 ప్రాఫిట్ అనేది 27% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 9% అనేది పెరగడం జరిగింది, ఎందుకంటే 4th క్వార్టరు ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇవ్వటం కూడా జరిగింది. అండ్ టాటా ఎల్ఎక్సీ అయితే షేర్ అనేది డ్రాప్ అయింది, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ Q4 రెవెన్యూ మిస్ అయిపోయింది అండ్ మార్జిన్ కూడా డ్రాప్ అయిపోయింది. ఇక చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ గ్లాండ్ ఫార్మా 2,000 చేంజ్ నుంచి దగ్గర ఇప్పుడు 1,000 రూపీస్ దాకా వచ్చింది. ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయింది. ఐఎమ్ నాట్ షూర్ 2,000-2,500, బట్ ఎనీహౌ అంటే చాలా కరెక్షన్ జరిగింది. దీని యొక్క ప్రాఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్ 72% అనేది డ్రాప్ అయిపోయిందనమాట. అందుకని 52 వీక్ లోలో ఎప్పుడో పడిపోయింది, బట్ ఏంటంటే ఈ స్టాక్ అనేది ఇంకా కిందకు వెళుతుంది. బట్ లాంగ్ టర్మ్లో దాన్ని అయితే చూడాలి, ఎందుకంటే వెరీ గుడ్ కంపెనీ అది, అంటే స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ అది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పవర్ గ్రిడ్కి 4% అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ డివిడెండ్ కూడా అనౌన్స్మెంట్ అనేది చేసింది ఫ్రెండ్స్. ఇక డెలివరీ రిజల్ట్స్ వచ్చేసరికి దాని యొక్క లాసెస్ అనేవి పెరిగిపోవడం జరిగింది. 159 crores అనేది అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. రెవెన్యూ అనేది 10% అనేది డ్రాప్ అయిపోయింది.
సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బంధన్ బ్యాంక్ వచ్చేసరికి 58% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పడిపోయింది. అదేగా మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూసుకుంటే 4,900 కోటర్లు ఉంది. దీన్ని ఏంటంటే డీప్గా స్టడీ చేయాలి, ఇంత డ్రాప్ ఎక్కడ జరిగిందని చెప్పేసి. ఎనీహౌ ఏంటంటే ఇదైతే వీక్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం అనుకున్నాం కదా, ఇండిగో అనేది 3% బోనస్ అనేది క్రూ మెంబర్స్కి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎయిర్టెల్ మీద ఒక ఆర్టికల్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ అనేది స్లోగా ఉండొచ్చు, బట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ 5G ఏదైతే ఎక్స్పాండ్ చేయాలి దానికి కావాల్సిన క్యాపెక్స్ అనేది వీళ్ళ దగ్గర ఎనఫ్గా ఉందని చెప్పేసి S&P గ్లోబల్ అనేది కామెంట్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత ఏంటంటే చూడండి, మనం BPCL స్టాక్లో పాజిటివ్గా ఉన్నాం. రీజన్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని ఒక వీక్లీ టైం ఫ్రేమ్లో తీసుకెళ్దాం. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ పాయింట్లో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది ఎక్కడ 291 దగ్గర. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, అండ్ థర్డ్ టైం కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఫోర్త్ టైం అనేది బ్రేక్అవుట్ అయింది. రైట్, ఫోర్త్ టైం బ్రేక్అవుట్ అయింది. కొద్దిగా పుల్ బ్యాక్ చేస్తుంది. ఏదైతే కిందకు వస్తుందో దాన్ని నేను ఒక పుల్ బ్యాక్ అనే ఉద్దేశంతో దీంట్లో ఏంటంటే లాంగ్ స్ప్రెడ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎనీహౌ స్టిల్ ఏంటంటే పాజిటివ్గా ఉన్నాను. ఈ స్టాక్ అనేది ఎనీ మూమెంట్ మళ్ళీ అప్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవ్వచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ICICI బ్యాంక్ అనేది కూడా మనం పాజిటివ్గా ఉన్నాం. దాని వెనుక రీజన్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆల్ టైమ్ హైకి దగ్గరకు వచ్చేసింది. ఆల్ టైమ్ హై దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎంత ఉంది, 958 సంథింగ్, 954 ఉంది. ఈరోజు ఎలా క్లోజ్ అయిందో చూద్దాం. పాజిటివ్ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. జనరల్గా హ్యామర్ ఫార్మేషన్ అనేది ఇండెసిషన్, బట్ స్టిల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకుంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఫైనాన్షియల్ సెక్టార్స్ కానీ పాజిటివ్గా ఉన్నాయి బిగ్గర్ పిక్చర్లో. ఓకే, సో ఆ ఉద్దేశంతో ఏంటంటే మనకి ఇది 52 వీక్ హైలో ఉంది అండ్ ఆల్ టైమ్ హైకి దగ్గరలా ఉంది కాబట్టి నేను ఏంటంటే ఈ స్టాక్లో లాంగ్ వ్యూ అనేది జనరేట్ చేసి వయా స్ప్రెడ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ మోరోవర్ దీంట్లో అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. మనం తీసుకున్న 3 కాల్స్లో DLF, ICICI బ్యాంక్ పాజిటివ్గా ఉన్నాయి, గుడ్ రిటర్న్స్ ఇచ్చినాయి. ఒక BPCL అయితే కొద్దిగా వీక్గా ఉంది, బట్ స్టిల్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది దీంట్లో షార్ప్ మూవ్ అనేది 2-3 డేస్లో రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ అబౌట్ కాఫీ కబుర్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.